రాధ విషయంలో ఇంక విక్రమ్ అయితే తన మీద అసలు హత్యా ప్రయత్నం చేసింది ఎవరు అని చెప్పనని ఇంకా ఆ రౌడీలనైతే ఇంకా గుళ్ళో ఉన్న సీసీ కెమెరా ద్వారా ఆ రౌడీలనైతే పట్టుకుంటాడు. ఇంకా అలా పట్టుకొని వాళ్ళకి తన స్టైల్లో కోటింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో ఒకరైతే మాత్రం దమయంతి పేరైతే చెప్పేస్తారు. ఇదంతా చేసింది దమయంతి గారు అని అన్నట్టుగా. ఇంక ఏముంది, ఇంక విక్రమ్‌కి అయితే ఇంక అక్కడి నుంచి కోపంతో ఇంక దమయంతిని అరెస్ట్ చేయాలని చెప్పని ఇంక నేరుగా ఇంటికొచ్చి దమయంతి అని చెప్పని పెద్దగా అరుస్తూ మాట్లాడతాడు. "ఏంటి విక్రమ్, నువ్వు ఏ ఇంటికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవ్వట్లేదా?" అన్నట్టుగా ఇంక దమయంతి అవుతుంది. "అవును, నాకు అర్థమవుతుంది. మనుషుల్ని చంపే ఒక రాక్షసితో మాట్లాడుతున్నాను. అయినా రాధ నీకు ఏం అన్యాయం చేసింది? నీ కూతుర్ని కాదని తనని చేసుకున్నందుకు తన్ని చంపాలని చూస్తావా?" అని చెప్పనని ఇంక విక్రమ్ అనగానే, "ఓహో, తనని నీకు అలా అర్థమైందా? నేను నా కూతుర్ని కాకుండా తనని చేసుకున్నాను కానీ తనని చంపట్లేదు. ఈ ఇంటికి వారసురాలని తనని చంపుతున్నాను" అని చెప్పని తన మనసులో అనుకుంటుంది. ఇంకా అందరూ ఇంట్లో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంక రామచంద్రయ్య కూడా, "ఏంట్రా మీ అత్తయ్యని ఈ విధంగా అరెస్ట్ చేయాలంటున్నావు?" అంటే, "అవును మామయ్య, ఇప్పుడు రాధకి అంత ప్రమాదం జరగడానికి కారణం ఎవరో కాదు, ఈ దమయంతి గారే" అన్నట్టుగా చెప్పి ఇంక అనేటప్పటికీ వెనక ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న విక్రమ్ అంటే, "లేదు, నేను నా భార్య విషయంలో తను చేసిన దానికి నేను కరెక్ట్గా పోలీసుగా నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటున్నాను" అని అన్నట్టుగా ఇంక విక్రమ్ అయితే అంటాడు. ఇంకా అలా అన్న తర్వాత, నేనంతటా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం మంచిదా, లేదు మీ అంతటా మీరే వచ్చి తీసుకెళ్ళడం వస్తారా అని చెప్పనంటే, ఇంకా నా స్టైల్లోగానైతే నేను లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్తాను అని అయితే అంటాడు. ఇంకా లేదు, నేనే వస్తాను అని చెప్పనని అంటుంది. అప్పుడు ఇంకా రామచంద్రయ్య అయితే, "బావగారు, నేనైతే ఏ తప్పు చేయలేదు, కానీ ఇది ఓన్లీ ఒక మాట మాత్రమే. నేనే ఏ తప్పు చేయలేదని బయట వస్తాను" అని చెప్పననేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి తనైతే బయలుదేరుతుంది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత రాధకి ఉన్న అనుమానం కూడా అయితే నిజమవుతుంది. అంటే నాకు తనకి ఏదో కుట్ర జరుగుతుంది, నా విషయంలో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా ఇంకా రాధకు కూడా అనుమానం వస్తుంది. ఇంకా విక్రమ్ అయితే ఇంకా నేను కలిసి సీనియర్తో ఈ విధంగా జరిగింది, నా కూతురికి ఎలా ఉంది బాబు అని చెప్పని అనగానే ఇంకా అసలు విషయం అయితే చెప్తాడు. "ఇదంతా చేసింది మా అత్తయ్య. అంటే నాకు తెలుసు, ఆ రాక్షసి నా కూతుర్ని బతకనివ్వదు. ఎందుకంటే తను బ్రతుకుంటే ఆ ఇంటికి వారసురాలు అవుతుందని చెప్పని అని అనగానే ఇంకా విక్రమ్కి అయితే ఏం అర్థం కాదు. "ఏంటి మీరు అనేది?" అంటే, "అవును బాబు, తను ఎవరో కాదు, మీ రామచంద్ర మామయ్య కూతురు చిట్టినే. ఆ రోజు మేమే కాపాడి తనని మా కూతురు లెక్కలోనే మేము పెంచుకున్నాం. ఆ విషయం చెప్పాలని మీ ఇంటికి వస్తే తను నన్ను ఈ విధంగా కేసులలో ఇరికించి ఇక్కడ బంధించేసింది" అన్న విషయాన్ని అయితే బయట పెడతాడు.